స్పూన్ ఆవాల పొడి వేసుకోవాలి, స్పూన్ మెంతులు వేయించిన పొడి వేసుకోవాలి, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి, మిర్చి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసి గ్రైండ్ చేసిందే కాబట్టి మనం ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. నూనె వేడెక్కనివ్వాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలా నార తీసేసి 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ చిక్కుడుగా ఇందులో వేసుకోవాలి. ఇది చక్కగా ఇలా మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి వేయించుకోవాలి. కొంచెం మగ్గినాక మనం మూత తీసే వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగనివ్వద్దు, కొంచెం వేగనివ్వాలి. మరీ ఎక్కువ ఎర్రగా వేగితే సాగిపోతాయి ముక్కలు, అందులో టేస్ట్ కూడా పోతుంది. ఇలా మూత తీసి వేయించుకోవాలి. ఇలా ఒక్క 10 నిమిషాలు వేగింది కదా. ఇప్పుడు దీన్ని మనం ముందుగా చేసుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, పండుమిర్చి పేస్ట్ అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఇలా చిక్కగా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది చక్కగా వేగనివ్వాలి. నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఒక 10-12 వరకు కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి పెట్టిన తాలింపుని ఇందులో వేసుకోవాలి. చిక్కుడుకాయ పండుమిర్చి పచ్చడి రెడీ. ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఉప్పు సరి చూసుకొని పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చేసి చూడండి. 2 డేస్ తర్వాత ఈ చిక్కుడుకాయ పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది. ఊరుతుంది, ఊరినాక చాలా బాగుంటుంది.